ఆదిత్యం చంద్రభౌమో బుధగురుభృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశి అధిపతి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానం అనుకూల స్థానమే. అట్లాగే ఈ యొక్క మీనరాశిలో రాహు సంచారం చేయడం వల్ల కొంచెం ఇబ్బంది. జన్మ రాహు వల్ల సర్పదోషకారకుడు అవుతాడు. తద్వారా వివాహ సంబంధాలు ఆలస్యం అవ్వటము, అట్లాగే సంబంధం కుదురుతుంది అనుకుని వెనక్కి వెళ్ళటము, ఇట్లాంటి ఇబ్బందులు తవి చూడవలసి వస్తూ ఉంటుంది జన్మ రాహు వల్ల. అందువల్ల సంతాన సమస్యలు, వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం బాగుంటుంది. తృతీయంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం. తృతీయ స్థానం అనుకూల స్థానం కాబట్టి అనుకూల యోగాలు ఉంటాయి. అట్లాగే షష్ఠ స్థానంలో కేతు సంచారం, 6వ స్థానం అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యయంలో శని సంచారం ఇబ్బంది కలుగజేస్తాడు. ఎందుకంటే వ్యయస్థానం శనికి ప్రతికూల కారకుడు. అందువల్ల వ్యయంలో శని ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తాయి. తగు జాగ్రత్తలు వహించాలి. శనికి పరిహారం చేసుకోవాలి. శని రాహువులకి, శనిశ్చ రాహు అన్నారు కాబట్టి శనికి రాహుకి తగు జాగ్రత్తలు వహించాలి. శనివార నియమం పాటించాలి. శనివారం నాడు ఓం శనైశ్చరాయ నమః అనుకుంటూ విశేషముగా శనికి 108 సార్లు జపం చేయటము, శనికి 19 ప్రదక్షిణాలు చేయటము, నువ్వులు దానం ఇవ్వటము, అట్లాగే రాహుకి ఆదివారం నాడు 18 ప్రదక్షిణాలు చేయటము, మినుములు దానం ఇవ్వటము, ఓం రాహవే నమః అనుకుంటూ ఈ యొక్క రాహుకి జపం చేయటం ద్వారా, ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహు శని అనుకూలతలు కలిగి వీళ్ళ యొక్క అనుకూలం ద్వారా వ్యాపారము, విద్య, మిగతా అన్ని రంగాల్లో కూడా విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. గోబ్రాహ్మణేభ్యః స్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.